महागणाधिपतये नमः। गणानान्त्वा गणपतिं ववामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनुशृण्वन्नोतिभिश्चेदसादनम्। महागणाधिपतये नमः। ऋणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती दीनामवित्रयवतु वाग्देव्यै नमः। शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पंचवक्तं त्रिनेत्रं शूलं वज्रं जगद्गं परशुमुपयतं दक्षभागे वहन्तं नागं भासं च घण्टां प्रलयउतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगदपितरौ वन्दे पार्वती परमेश्वरौ। महागणाधिपतये नमः। మనం 9వ అధ్యాయం నిన్న చెప్పుకున్నాం. అజామీలుని తాలూకా చరిత్ర, అలాగే అజామీలుడు ఈ వైకుంఠవాసులందరూ కూడా వైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చి ఆ అజామీలునికి వైకుంఠానికి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే నారాయణ 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 అని చెప్పేసి తన కొడుకుని పిలుస్తాడు. అంతే, దైవభక్తి కూడా కాదనుకుంటాను నేను. ఆ నారాయణ 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 అనే 3 సార్లు కొడుకుని పిలిచికల్లా ఈ కొడుకు వచ్చేలోగా ప్రాణం పోతుంది. ప్రాణం పోయిన వెంటనే ఇటించి యమభటులు, అటించి వైకుంఠవాసులు వస్తారు. వాళ్ళు వీళ్ళు వాగ్వివాదం చేసుకుంటారు. మేము పట్టుకుపోతామని వాళ్ళు, పట్టుకుపోతామని వాళ్ళు, మేము పట్టుకుపోతామని మేము, ఇలాగా దెబ్బలాడుకొని మొత్తం మీద ఎలాగైతేనేమి ఆ వైకుంఠవాసులు నారాయణ భక్తులు మాత్రమే ఆయన్ని తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? అంత్యకాలంలో నారాయణ అనేటువంటి శబ్దం తన నోటంట వచ్చింది కాబట్టి అలా జరిగింది. 9వ అధ్యాయం. ఇప్పుడు 10వ అధ్యాయంలోని ఈ అజామీలుని తోలక పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తున్నారు. జనక మహారాజు గారికి వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్తున్నాడు. వశిష్ఠుల వారికి గాంచి మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు ఎవరు? వారి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? పూర్వజన్మంబున ఎట్టి పాపాలు చేసి ఉండెను. ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగింది వివరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి వశిష్ఠుల వారు జనకుడికి ఈ విధంగా చెప్తున్నారట. ఓ జనక మహారాజా, అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువుకు ధర్మరాజు గారికి వేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకొని పోయిరి. మేము చేయనిది లేక ఏమీ చేయలేక విచారించుచు ఇచ్చటకు ఈ యమలోకానికి వచ్చితిమి అని విన్నవించుకున్నారు. యమధర్మరాజు గారి దగ్గరికి ఈ యమభటులు అందరూ కూడా తిరిగి వచ్చేసారు. అజామీలుని ఆ వైకుంఠవాసులు తీసుకొని వెళ్ళిపోయారు. కారణం నారాయణ నారాయణ అనే అంత్యకాలంలో ఆయన పలికిన పలుకులకి తీసుకుపోయారు. మేము చక్కగా ఇంటికి మీ దగ్గరికి వచ్చేసాం మహాప్రభో, ఏం చేయమంటారు చెప్పండి. వాళ్ళకి మేము ఎన్ని విధాలుగా చెప్పాము,
అజామిలుడు పరమ దుర్మార్గుడు. అనేక రకాలైనటువంటి దారి దోపిడీలు, దొంగతనాలు, అనేకటువంటి స్త్రీలతోటి సాంగత్యం, అన్ని రకాలైనటువంటి దుర్వ్యసనాలు అన్నీ ఉన్నాయి. అటువంటి వాడిని మేము పట్టుకొచ్చేద్దాం అనుకున్నాం, మరి మాకు అవకాశం లేదు అని చెప్పేసి యమధర్మరాజు గారి దగ్గర వీళ్ళు విన్నవించుకున్నారట. అవురా, ఎంత పని జరిగను, ఎప్పుడు ఇట్టి వివాదము జరిగి ఉండలేదే, దీనికి బలమైన కారణం ఏదైనా ఉందా, ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితోటి అజామిలుని పూర్వవృత్తాంతాన్ని తెలుసుకొని, ఓహో అది ఆ సంగతి, తన అవసాన కాలమందు నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అంటనే తన దివ్య దృష్టితోటి ఆ యమధర్మరాజు గారు చూశారట. చూడగానే ఆ అజామిలుడు తలక చరిత్రల్లా తిరగవేస్తే చివరికి తన కొడుక్కి నారాయణ అని పేరు పెట్టి ఆ నారాయణ శబ్దాన్ని పలకడం వల్ల ఆ తాలూకా వైకుంఠవాసులు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి గ్రహించేట యమధర్మరాజు గారు. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయింది. తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయమును కానీ హరినామస్మరణ ఎవరైతే చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పగా కలుగును. కనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకోనేను. అప్పుడు యమధర్మరాజు గారు నిర్ణయించుకున్నారు, ఆహా ఈయన చేసినటువంటిది లాస్ట్లో చేసేటువంటి పని ఏంటంటే హరినామస్మరణ, అందుకు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి ఈ యమధర్మరాజు గారు ఊరుకున్నారట. చివరికి ఏం చేస్తారు మరి, అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకునిగా ఉండేవాడు. ఇంతగా పూర్వ వృత్తాంతం చెప్తున్నారు అజామిలుడి తాలూకా. అది ఆ పూర్వజన్మలోని మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలోని అర్చకునిగా ఉండేవాడు. మహాపండితుడు, యజ్ఞోపవీత ధారణ అయింది. తండ్రి చక్కగా అన్ని సంస్కారాలు చేశాడు. చివరికి ఉపనయన సంస్కారం కూడా అయింది. శివాలయంలోని ప్రధాన అర్చకుడిగా నమ్మకం, చమకం, దశశాంతులు, రుద్రాభిషేకాలు అన్నీ చక్కగా చేస్తున్నాడు ఈ అజామిలుడు. శివాలయంలోని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. కానీ అతను తన అపురూపమైనటువంటి అందం చేతను మంచి అందగాడు, చక్కగా ఉంటాడనమాట. దేదీప్యమానంగా, శోభాయమానంగా చక్కగా ఉంటాడు. సిరి సంపదల చేత, సిరి సంపదల చూస్తే చక్కగా ఉన్నాయి. చక్కగా ఆస్తిపాస్తులు, సిరి చక్కగా ఉంది. బలము చేత గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి, శివారాధన చేయక, ఎప్పుడైతే ధనం మూలం ఇదం జగత్ అని ధనం ఎక్కువైపోయింది, దాంతో ఏమైపోయిందంటే గర్వం పెరిగిపోయింది ఈ అజామిలుడికి. వెంటనే ఆ భగవంతుని యందు ధ్యాస పోయింది. అభిషేకాలన్నీ మానేశాడు. చివరికి చెడు ప్రవర్తన ఎదురైంది. గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి, శివారాధన చేయక, శివాలయముల యొక్క ధనము అపహరించుట, ఆ శివుడికి ఎవరైనా డొనేషన్స్ గట్రా ఇస్తే, ఎవరైనా ప్రసాదం గట్రా చేయమని డబ్బులు గట్రా ఇస్తే శుభ్రంగా స్వాహా చేసి స్వామివారికి కైంకర్యం కూడా పెట్టకుండా, అన్నభోగం కానీ పెట్టకుండా, చివరికి అభిషేకం చేయకుండా, ఏమీ చేయకుండా, శివుని యందు దృష్టి లేకుండా చివరికి ఒక నాస్తికుడుగా తయారయ్యాట ఈ అజామిలుడు. శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టగా దుష్ట సహవాసం చేయుచు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెను. స్నేహితులు ఎక్కువైపోయారు, వాళ్ళతో తిరుగుతుండడం, వ్యసనాలకి బానిస అయిపోయాడు. దేవుడి యందు దృష్టి లేదు, ఇంటి దగ్గర చేరుకుంటున్నాడు. అలాగ తయారయ్యాడు ఈ అజామిలుడు. సద్బ్రాహ్మణుడి తాలూకా కొడుకు. తండ్రి గారు చాలా సంస్కారవంతుడు, ఆ తల్లి కూడా మంచి సంస్కారవంతురాలు. కానీ తులసి మొక్కలోని గంజాయి మొక్క పుట్టినట్టు పుట్టాడు. ఒక్కొక్కప్పుడు
శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పడుకుండేవాడు. సరే, శివాలయానికి తిన్నగా పాదాలు పెట్టుకొని పడుకోకూడదు. ఇప్పుడు అయ్యప్పలందరూ చక్కగా శరణఘోష చేస్తారు, భిక్ష స్వీకరిస్తారు, అన్నీ అయిపోతాయి. ఆ పాదాలు దేవుడు పెట్టుకొని పడుకుంటారు. ఇంత చేసినటువంటి ముక్తి మోక్షం కూడా పటాపంచలు అయిపోతుంది. నేను చెప్పాను చాలామందికి, ఇక్కడే మన గుళ్ళోనే తినేయడం, శుభ్రంగా తిన్నగా దేవుడికి పాదాలు వేసుకొని పడుకుంటారు. ఆ పని చేయకూడదు. ఈ అజామిలుడు అదే పని చేసేవాడు. శివార్చన ఎలాగా లేదు సరికదా, ఆ శివుడి వైపు పాదాలు పెట్టుకొని పడుకునేవాడు. ఆ పాదాల తాలూకా అది శివుడి వైపు వెళ్ళకూడదు. మన పాదాలు ఆయనకి దృష్టి తగలకూడదు. అలాగా చేసేవాట. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం కూడా ఉండేది. డబ్బులున్నాయి, చక్కగా విచ్చలవిడితనం ఉంది, ఏది చేస్తే చెయ్యొచ్చు, అడ్డీ ఆపు లేదు, అడిగిన వాళ్ళు ఎవరు లేరు, తండ్రి తాలూకా భయభక్తులు లేవు, ఇంకా వివాహం కూడా కాలేదు, యమనంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా అవలక్షణాలే. దాంతో ఇంకో బ్రాహ్మణ ఎవడో ఉంటే ఆ బ్రాహ్మణ తాలూకా భార్యతోటి చక్కగా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నట్ట. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఆ భార్యతోటి చక్కగా కాలక్షేపం చేస్తున్నట్ట. ఇంకో రహస్య స్త్రీతో సంబంధ బాంధవ్యము పెట్టుకున్నాడు. ఆమె కూడా చాలా అందంగా ఉంటుంది. చేయనది లేక ఆమె భర్త చూచియు చూడనట్లుగా ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో ఒక వేళ ఇంటికి వచ్చి కాలం గడుపుతుండేవాడు. పాపం ఆ బీద బ్రాహ్మడు భిక్షాటన చేసుకుంటూ చివరికి ఆ భార్యని పోషించుకుంటున్నాడు. ఆవిడేమిటి చేసింది, ఈ అజామీలుణ్ణి పట్టుకుంది. ఈయన ముందు కోరుండి ఆవిడ్ని చూసి మోహముగ్ధుడైపోయాడు. భిక్షాటనకై ఊరు వాడా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు. పాపం ఈ బ్రాహ్మడు భార్య ఎలాగా అజామీలుతో వెళ్ళిపోయింది. ఏం చేస్తాడు పేద బ్రాహ్మడు? ఊరు వాడ తిరుగుచూ భిక్షాటన చేసుకొని ఇంటికి వచ్చి ఏదో ఇంత భిక్ష అన్నం వండుకొని కూర చేసుకొని చక్కగా షడ్శోభేతంగా చక్కగా భార్యాభర్తలు తినేవారు. ఇప్పుడు ఏమైంది, ఆవిడ అటుపక్క వెళ్ళిపోయింది. ఈ పేద బ్రాహ్మడు ఊరు వాడ తిరిగి ఇంటికి వచ్చేకల్లా వడ్డించే వాళ్ళు ఎవరు కూడా లేకుండా అయిపోయారు. భిక్షాటనకై ఊరు వాడ తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతోటి బియ్యము, కూరగాయలు, పప్పులు నెత్తి మీద పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నదే, కావున త్వరగా వంట చేసి పెట్టుమే అని భార్యతో పలికెను. పాపం కష్టపడ్డాడు, ఊళ్ళన్నీ తిరిగాడు, భిక్షాటన చేశాడు, చాలా భిక్ష లభ్యమైంది. కూరగాయలు, పప్పు, అనేక రకాల రసవర్గాలన్నీ తీసుకొచ్చాడు. దేనికి ఇవన్నీ ఈ కుక్షి కోసమే కదా. మనం ఆహారం అంత నోట్లోకి వెళ్ళి శుద్ధాత్ తగ్గడానికి, ఆత్మారాముడికి షాప్ పెట్టకుండా ఉండడానికే కదా మనం యాచన చేసి సంపాదన. దేనికి? కడుపు నిండా తినడానికే వచ్చాడు. పాపం ఎండ తీవ్రంగా ఉంది, ఒంటి గంట అయిపోయింది. పెద్ద మూట నెత్తి మించి దిగుకు దించాడు. దించికల్లా భార్యకి అన్నాడు, నాకు ఆకలి వేస్తున్నదే, కొద్దిగా వేరంగా అన్నం పెట్టు. అప్పుడు ఏంటి, కట్టెల పొలలు పెట్టుకొని వంటలు చేసేవాళ్ళు పూర్వం. అలాగా భార్యకి చెప్పాడు, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో చెప్పాడు. అందులోకి ఆమె చేదరించుకుంది. నిర్లక్ష్యంతో కాళ్ళు కొడుకోనికి నీళ్ళు కూడా ఇవ్వలేదు. అతని వంక కన్నెత్తైనా చూడలేదు. అనేక రకాలైనటువంటి దుర్భాషలు కూడా ఆడింది, తోలనాడింది. ఇవన్నీ చేసుకల్లా భర్త కోపం వస్తుంది కదా మరి.
ఎందుకు? అజామిలుండి మరిగింది. ఈ భార్య అలా తయారైంది. ఈ వెంటనే ఈ బీద బ్రాహ్మడు ఏం చేస్తాడు? కోపం వచ్చింది. కాలు కడుక్కుందుకు నీళ్ళు ఇవ్వలేదు. రాగానే ముందు బ్రాహ్మడి కాలు కొడుకు నీళ్ళు ఇవ్వాలి, భార్య ఇవ్వలేదు. సరికదా చేదరించుకుంటున్నది, దుమ్మ సిరసిరలు ఆడుతున్నది. అప్పుడు అర్థమైపోయింది ఇదొక బ్రాహ్మడికి ఇదేదో అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పేసి అనుకున్నాడు మనసులో. తర్వాత కోపం వచ్చింది, వేరంగా వంట చేయమన్నాడు. దానికి కూడా ఆవిడ ఒప్పుకోలేదు. దాంతో ఈ బీద బ్రాహ్మడికి కోపం వచ్చింది. భర్తకి కోపం వచ్చి మూలలోన కర్రతోటి బాధేశాడు. శుభ్రంగా కర్ర తీసుకున్నాడు, చక్కగా చితగొట్టేశాడు. వెంటనే అంతా ఆమె భర్త తాలూకా చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి త్రోసి తలుపులు వేసి మూసేసింది. ఆవిడ మహా స్ట్రాంగ్. ఆవిడ భర్త కన్నా మహా తెలివైంది, మహా స్ట్రాంగ్ పర్సన్ అనమాట, బలవంతురాలు. వెంటనే ఏం చేసింది? ఆ మొగుడి దగ్గర కర్ర తీసుకొని తిరిగి మొగుడికి గట్టిగా వాదించేసి ఆ గదిలో పెట్టేసి మెడపట్టుకు తోసేసి తలుపేసేసి. అతడు చేయనది లేక భార్యపై విసుగు చెందుట వలన ఇక ప్రయోజనము లేదని, ఇక ఇంటి ముఖం పట్టరాదని, దేశాటనమే దిక్కని భర్త ఇంటి నుండి వెడలిపోయెను. శుభ్రంగా ఏం చేశాడంటే ఒక మంచి కమండలం పట్టుకున్నాడు, ఓ 2-3 పంచులు సజ్జలో వేసుకున్నాడు. దేశాటనం చేసుకుంటే బాగుంటుంది, క్షేత్రాలన్నీ తిరగచ్చు. ఉన్నాయి కదా క్షేత్రాలు, పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి. అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర, మహారాష్ట్రలోదే ఇది, మగధ నేపాల గౌళ సింహలోత్కల ద్రావిడ కర్ణాట నాట కుక్కురుగురు గాంధార విదర్భ విదేహ బాహ్లిక బర్బర కేకయ కోసల కుంతల రాజ్యం. ఈ రాజ్యాలన్నీ కూడా శుభ్రంగా తిరుగుతున్నాడు చక్కగాను, ఏ పూచి లేదు. భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబైపోయింది. చక్కగా లిప్టిక్ గట్ట రాసుకొని ముస్తాబై ఒక అరువుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు, తన ఇంట్లోనే బట్టలు ఉతికేటువంటి ఒక చాకలివాడు వాడు ఆ దారిని వెళ్ళిపోతుంటే అతన్ని పిలిచింది. ఓ రజక, నీవి రాత్రి నాతో రతిక్రీడ జరపడానికి రావాలి అని కోరింది. అంతటా చాకలి చూడండి ఎంత చక్కగా వాడు మాట్లాడాడు. ఆయన చాకలివాడైనా, తల్లి నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్తులను, చాకలివాడిని, మరి ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనిట్టి పాపము పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు. చాకలివాడు వాడి ఇంట్లో బట్టలు ఉతుకున్నటువంటి వాడు ఎవరు పడితే వాళ్ళే నువ్వు రమ్మంటుంటే నీ సంస్కారం ఏది? నీకు తలక దుర్బుద్ధి ఏమిటి? అలా పుట్టింది నీకు, తప్పు కదా. భర్త ఉన్నాడు చక్కగా సంస్కారవంతుడు భర్త, బ్రాహ్మడు, దేశాటనకి వెళ్ళిపోయిన వాడు అలాగా వెళ్ళిపోయాడు. అజామిలుడు ఉన్నాడు, వాడో భర్త. అంటే బహుభర్తత్వాన్ని నడపకూడదు స్త్రీ అని చెప్పేసి ఈ కార్తీక పురాణంలో చెప్తున్నాడు. అలాగే భర్త కూడా బహుభార్యత్వాన్ని నడపకూడదు. ఏకపత్ని వ్రతం అంతే కదా, అగ్నిసాక్షిగా వివాహం చేసుకునేటువంటి భార్య నువ్వేమాటో చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, అలాగని కొట్టడం తినడం కాదు. అంతేగాని నువ్వు ఇక బహుభర్తృత్వాన్ని వాడు బహుభార్యత్వాన్ని ఈవిడ చేయడం అది ధర్మం కాదు అని చెప్పేసి ఈ కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది. నేను నీచ కులస్తునని, చాకలివాడిని, మరి ఈ విధముగా పలుకుడు యుక్తము కాదు, నేను ఇట్టి పాపాన్ని చేయజాలను అని బుద్ధి చెప్పి
ఆ చాకలి వెడలిపోయాట. ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామంలో ఉండేటువంటి శివార్చకుని కడకేగి తమ కామవాంఛ తీర్చమని పరిపరి విధములుగా ప్రతిమాలి ఆ రాత్రంతయు అతనితోటే కాలక్షేపం చేసి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపాన్ని ఒడిగట్టి తిని, అగ్నిసాక్షిగా పెండ్లాంటి భర్తను తోసేసి తిని, ఇంటి నుండి వెడలగొట్టి తిని, క్షణ బంగురము కోసము కామవాంఛల కోసము నానా అపరాధములు చేసి తిని అని పశ్చాత్తాపం పొంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనాన్ని ఇచ్చి తన భర్తను వెతికి తీసుకొని రమ్మని పంపెను. ఇలా చేసింది. ఎప్పుడు చేసింది? ఆ చాకలివాడు ఎప్పుడైతే, తప్పమ్మా నువ్వు తల్లిలాంటి దానివి, బ్రాహ్మణ స్త్రీవి, అందుకు నేను కులవిహీనుడును, నువ్వు అటువంటి మాటలే ఆడకూడదు, తప్పు అని చెప్పి ఆ చాకలివాడు తన దాన్ని పోయాడు. ఆ చాకలివాడు ఎవడు? వీరింట్లో అయితే అది అయిపోయింది. అయిపోయిన వెంటనే తిరుగులాగా శివాలయానికి వెళ్ళింది. ఆ శివాలయంలో ఉండేటువంటి అర్చకుడు ఇవి ఉంచుకున్నాడు కదా ఆయన, శివభక్తుడు, మహాభక్తుడు, నికృష్ణుడు, మహాదరిద్రుడు, సంస్కారం లేనటువంటి వాడు, యవనంలో ఉండేటువంటి వాడు, ధనగణంతో ఉండేటువంటి వాడు ఆ శివాలయం అర్చకుడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో ఏదో తీర్చుకుంది, కామవాంఛలన్నీ తీర్చుకుంది. చివరికి ఆ రాత్రి అయిపోయింది. ఆ ఉదయాన్నే ఇంటికి వచ్చేకల్లా అప్పుడు జ్ఞప్తికి వచ్చింది, నేను చేసింది పాపం అని. అంతా అయిపోయిన తర్వాత నేను చాలా పొరపాటు చేశాను, చాలా పాపం చేశాను, పాపాన్ని ఒడిగట్టుకున్నానని చెప్పేసి, అయ్యో నేనంతటి పాపాన్ని ఒడిగట్టి అగ్నిసాక్షిగా పెళ్ళైనటువంటి భర్తను ఇంటి నుండి వెడలగొట్టి తిని పూజ చేసుకున్నటువంటి అధర్మమేది వెళ్ళిపోయాడు వాడు. మా మహాపరాధం చేసి అని పశ్చాత్తాపం పొందుతున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపం అంతా అయిపోయిన తర్వాత మానవుడిగా పుట్టి మానవుడిగా పెరిగి మంచి చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఒక మానవుడికి. పశుపక్ష్యాలకు కానీ, మిగతా జంతువులకు కానీ, వృక్షాలకు కానీ, పశువులకు కానీ, వేటికి పక్షులకు కానీ వేటికి లేదు. అధికమైన తెలివితేటలు భగవంతుడు ప్రసాదించాడు ఒక మానవుడికి. ఆ కనుక తెలివితేటను ఉపయోగించి మానవుడు సంస్కార మార్గంలోనే వెళ్ళాలి. వెళ్ళినప్పుడే ఆ జీవితం సార్థకత ఏర్పడుతుంది అని చెప్పేసి అర్థం. తర్వాత పశ్చాత్తాపం ఉంది. ఒక కూలివాడిని పిలిచింది. ఎవరో కూలివాడు వెళ్ళిపోతుంటే వాడిని పిలిచి, మా భర్త ఇక్కడికి వెళ్ళిపోయాడు, దేశాత్మకి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, నేను చాలా పొరపాటు చేశాను, కాబట్టి కొంత ధనాన్ని ఆ కూలివాడిని ఇచ్చి నా భర్తను తీసుకొని రండి అని చెప్పేసి వాడిని పంపించేసింది. వాడు ఇక్కడ అన్ని ప్రదేశాలు రంగ కలిగిన కాశ్మీర, కాంబోజ్, సౌమ్య, సౌరాష్ట్ర, మహారాష్ట్ర మొత్తం దేశంలో అయితే మొత్తం తిరిగేస్తాడు. తిరిగి చివరికి ఎక్కడో దగ్గర ఆయన పట్టుకొని తీసుకొని వస్తాడు. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భక్త అవరోధాన్ని పాత్రగా అవుతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ కూలివాడు తన భర్తను వెతుక్కొని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ తనక మనసు శుభ్రంగా మారిపోయింది. ఆయనతో శుభ్రంగా ఉంది. భర్తకి చక్కగా సేవలు చేస్తూ, భర్తకి దండం పెడుతూ, భర్తకి పూజిస్తూ, భర్తకి అనేక రకాలైనటువంటి సదుపాయాలు చేస్తూ అనురోగానికి పాత్రురాలైంది ఈవిడ. కొంతకాలమునకు శివార్చనకు కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ శివుడి తాలూకా అర్చకుడు ఉన్నాడు కదా, వాడు ఈవిడితో కాలక్షేపం చేశాడు.
ఈ సద్బ్రాహ్మణుడు భార్య ఆ శివ అర్చకత్వం చేసేటువంటి వాడికి వ్యాధి వచ్చేసింది. శరీరం అనేటువంటిది ఎప్పటికైనా పడిపోతుంది. ఎప్పుడు యవ్వనంలో ఉండం, ఎప్పుడు బాల్యంలో ఉండం, ముసలితనం మట్టుగా అది చాలా క్రిటికల్. ఆ ముసలి కాలంలోని మానవుడు శుభ్రంగా బ్రతికితే అది బ్రతుకు. శైశవేచ్ఛ విద్యాన నవనే విశేషణ వార్ధకే మునిపీడ లాస్ట్లో పులికేజ శరీరాన్ని పెంచేస్తాం, అంతే కదా, శరీరం పడిపోతుంది. అయితే యవనంలో ఉన్నాడు, అయిపోయింది, వార్ధక్యం వచ్చింది, ముసలితనం వచ్చింది, అనేక రకాల రోగాలు వచ్చాయి. చివరికి తన మనస్సు మారింది, వ్యాధి సంక్రమించింది, దినదినము కూడా క్షీణించుకున్నాడు, చాలా క్షీణావస్థలో ఉన్నాడు. ఎవరు? ఆ శివాలయం అర్చకుడు. వీరితో కాలక్షేపం చేసినటువంటి వాడు కొన్నాళ్ళ తర్వాత మరణించను. ఆయనకి మరణం కూడా ఏర్పడ్డది ఆ శివాలయం అర్చకుడు. అతడు రౌరవాది నరక బాధల నుండి నానా బాధలు పొంది మళ్ళా నరజన్మ ఎత్తి సత్యవ్రతులను బ్రాహ్మణోత్తములకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండటం వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామీయుడై ఉంటుంది. వాడే ఎవరు? మీరే ఈ శివాలయం తెలితే. అయితే క్షీణించిపోయాడు, మరణం సంభవించింది. రౌరవాది నరక బాధలు కూడా పడ్డాడు, నానా బాధలు పడ్డాడు. మళ్ళా నరజన్మ ఎత్తాలనేది మళ్ళా ఆయనకి ఆ తర్వాత దైవాంశం అన్నమాట. సత్యవ్రతుడు అనేటువంటి వాడు బ్రాహ్మణోత్తముడు. ఆ సత్యవ్రతుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడికి మళ్ళా కుమారుడిగా కార్తీక మాసంలోని నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండటం వలన నేడు జన్మరాహిత్యం వలన ఈయన అజామిలుడుగా పుట్టించాడు. సత్యవ్రతుడు అనేటువంటి వాడికి అజామిలుడుగా ఈయన పుట్టించాడు. ఏదో ఎక్కడో చిన్న ఇంతకుముందు అజామిలుడు చేసినటువంటి స్థితి ఏంటి? నారాయణ నారాయణ తొమ్మిదో అధ్యాయం చెప్పాడు కదా, నారాయణ 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 అన్నాడు. అది మళ్ళా ఈ జన్మలో ఆయనకి ఒక దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని ఇచ్చింది. ఆ తర్వాత వైకుంఠ వాసులు అందరూ కూడా ఒక సద్బ్రాహ్మడికి సత్యవ్రతుడు అనేటువంటి వాడికి ఈ కుమారునిగా ఈ అజామిలుడు పుట్టాడు సుమా అని చెప్తున్నాడు. ఎప్పటికీ తన అవసాన కాలము నారాయణ అని శ్రీహరిని స్మరించడం వల్ల వైకుంఠమునకు పోయాను అన్నాడు. నారాయణ శబ్దం చేయడం వల్ల ఆయన వైకుంఠంకి వెళ్ళి ఇప్పుడు మళ్ళా అజామిలుడుగా మళ్ళా పుట్టాడు సుమా. బ్రాహ్మణుడు భార్యకు ఆ కామిని కూడా మోగగ్రస్తురాలై చేరిపోయాను. ఎవరు? ఈ బ్రాహ్మణుడు తాలూకా భార్య ఈ దేశాగ్నికి వెళ్ళిపోయాడు. ఆ దేశాగ్నికి వెళ్ళిపోయే వాళ్ళ తిరిగి వచ్చాడు అతని భార్య. ఈ అజామీలతో ఉండేటువంటిది కూడా సద్బ్రాహ్మణితో ఉండేది, అజామీలతో ఉండేది. ఆ సద్బ్రాహ్మణుడు అనేటువంటి వాడు అసలు భక్తి వీడికి అజామీలుడు పుట్టుకున్నటువంటి. అయితే కొంతకాలం అయిన తర్వాత ఆ సద్బ్రాహ్మణుడి తాలూకా భార్య అయినటువంటిది శుభ్రంగా చనిపోయింది. ఆవిడ కూడా వృద్ధాప్యం వచ్చింది, చక్కగా చనిపోయింది. అనేక యమదూతల వల్ల అనుభవించిన ఒక మానవాని ఇంటి జన్మించాను. చివరికి ఆవిడ ఎక్కడికి ఉంటుంది తెలుసా? ఒక చతుర్థుడు అంటే ఒక మాలవాడు. అదైతే ఏమిటి, అందరూ మానవులే. ఆ మాలవాడి ఇంట్లోని ఒక కుమార్తెగా పుట్టింది. ఆ మాలవాడు ఆ పిల్ల తాలూకా జన్మరాశి చూపించగా
తండ్రికి కంఠం ఉన్నదని ఆ జ్యోతిష్కులు చెప్పాను. ఎప్పుడైతే ఈ బ్రాహ్మడి భార్య చనిపోయి మళ్ళా ఒక మాలవాడి తాలూకా శరీరంలో ఎంత జన్మించిందో ఆ మాలవాడు ఆ పిల్లకి జన్మ జాతకాలు చూపెట్టాడు. మనం పుట్టగానే ఏం చేస్తామంటే జాతకం చూపెడతాం. లగ్నాలు గ్రహాలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఈ జాతకం బాగుందా లేదా, ఏమైనా గండాలు గట్రా ఉన్నాయా అని చెప్పేసి చూపెడతాం. అలాగా ఈ మానవాడు ఆ పిల్ల తాలూకా జన్మ జాతకాన్ని తండ్రి గండాన్న పుట్టిందని చెప్పి జ్యోతిష్యులకి చూపెడితే వాళ్ళు ఉందని చెప్పారు. తండ్రి గండాన పుట్టింది పిల్ల అని చెప్పేసి చెప్పారు. మానవాడు ఆ శిశువును తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టాను. గండంతో పుట్టాడు, తండ్రి గండాన పుట్టింది, తండ్రి ఎగిరిపోతాడు, తండ్రి చచ్చిపోతాడు అనేటువంటి దృష్టితోటి ఈ మానవాడు ఏం చేసేట, తిన్నగా తీసుకెళ్ళి ఆ పిల్లని అడవిలో వదిలేసేట. అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడ్పు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంటికి తీసుకెళ్ళాను. ఈ లోపల పిల్ల ఏడుస్తున్నాడు. ఈ మానవాడు తీశారు అడవిలో, పిల్ల ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఒక సద్బ్రాహ్మడు అలాగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంది. ఈ పిల్ల ఏడుస్తున్నాడని చెప్పేసి దాన్ని తీసుకొని ఎత్తుకొని తెల్లగా తన ఇంట్లో ఉండేటువంటి పని మనిషి దాసి దానికి ఆ పిల్లని ఇచ్చేసాడు. బ్రాహ్మడు కదా, అక్కడ దొరికి పిల్లలు ఎందుకు పెంచుకోవడం, అలాగా పిల్లలు ఉన్నారు బ్రాహ్మడికి, ఒక దాసికి ఇచ్చాడు. దాసికి అలాగా పిల్లలు లేడని చెప్పేసి ఆ బ్రాహ్మడి ఇంట్లో పని చేసుకున్నటువంటి ఒక పని మనిషికి ఇచ్చేసాడు. పోషించమని చెప్పి కొంత ద్రవ్యాన్ని కూడా ఇచ్చాడు. ఆ భార్యకనే అజామేయుడు ప్రేమించాను. మళ్ళీ మనం ముందుకెళ్ళాలి. ఈ అజామీయుడు యొక్క భార్య చెట్టు ఎక్కడం తేలి కోసం వెళ్ళి ఆ పబ్బడి చెట్టు పట్టుకొని ఆ మట్ట పట్టుకొని ఆ తేలి తీసుకుంటుంటే దిగు పడిపోయి చనిపోతుంది. ఆవిడే అజామీయుడు తాలూకా భార్య. ఆవిడే అజామీయుడు తాలూకా ప్రేమించినటువంటి భార్య అని పూర్వజన్మ వృత్తాంతము చెప్పాను. ఇప్పుడు ఈ జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు అజామీయుడు తాలూకా చరిత్ర ఈ విధంగా ఉంది. ఎవరెవరికి ప్రేమించాడు, ఎన్ని దుష్కర్మలు చేశాడు, ఎంతమందితో సాంగత్యం చేశాడు, ఈ చేసినటువంటి దుశ్చేష్టలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చక్కగా వృత్తాంతాన్ని ఆ జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్పారు. పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పారు. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీ హరితాలక కథలు వినుట, ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షము పొంది చక్కగా దైవ సాన్నిధ్యానికి వెళ్ళి వైకుంఠవాసులు అవుతురు కదా. కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసినటువంటి వారికి హరిహరి తాలూకా సుఖములు పొందగలరు సుమా అని చెప్పేసి ఈ వశిష్ఠుల వారు చక్కగా ఈ జనక మహారాజు గారికి చక్కగా విన్నవించారు. 10వ అధ్యాయంలోని అజామీయుడు తాలూకా చరిత్ర అంతా కూడా చక్కగా చెప్పారు సుమా. ఓ జనక, ఎవరి జిహ్వన హరిని కీర్తించురో, ఎవరి మనసు హరిచరణాలకు ఆశ్రయించునో, ఎవరి చెవులు హరినామ సంకీర్తనలకు ఆలకించునో వాళ్ళ తలక పాపాలు మఠామంచలైపోతాయి సుమా. ఈ అజామీయుడు శివాలయంలో అర్చన చేశాడు, ప్రాతకాలంలో స్నానం చేసేవాడు, ఉభయ సంస్కారం జరిగింది, ఇవన్నీ కూడా చేశాడు. అలాగే సత్యవ్రతులు కూడా ఈయన దుర్మార్గులే కావచ్చు కానీ కొన్ని మంచి పనులు కూడా చేశాడు. సత్యవ్రతుడు హైమావతికి పుట్టినటువంటి వాడు. ఎరుకల జాతి స్త్రీ యొక్క మొదటి కుమార్తెతో సంగమించినటువంటి వాడు. అయినా సరే నారాయణ అని పేరు గల కుమారుని కన్నాడు.
నారాయణ నారాయణ అని 24 గంటలు తన కుమారుడిని తెచ్చుకుంటూ అంత్యకాలంలో నారాయణ నారాయణ అని పిలిచి కుమారుడిని ప్రాణ వదిలేశాడు. కాబట్టి ఆ వైకుంఠవాసులు అజామీలుని తెల్లగా తీసుకెళ్ళి వైకుంఠంలో వదిలేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వశిష్ఠుల వారు ఎవరు చెప్పారు? జనక మహారాజు గారు. ఇప్పుడు వాదోపవాదాలు చేసుకున్నాడు కదా. ఈ జనక మహారాజు గారు చెప్పినట్టు ఈ అజామీలు తీసుకెళ్లేటువంటి ఆ వైకుంఠవాసులు ఈ యమధర్మరాజు దగ్గర ఉండేటువంటి వాళ్ళు యమభటులు వీళ్ళిద్దరు వాదోపవాదాలు చేసుకొని చివరికి దివ్య మిత్రుతో చూశాడు. ఎవరో యమధర్మరాజు గారే చూసుకెళ్ళ అజామీలు వృత్తాంతా కూడా మనం శిలా చూసినట్టు కనపడ్డాయి. వెంటనే ఓహో ఈ అజామీయుడు సామాన్య వ్యక్తి కాదు, సద్బ్రాహ్మడు, శివార్చన చేశాడు, అలాగే కొన్ని సంస్కారవంతమైన పనులు కూడా చేశాడు, పూర్వజన్మ సుకృతం వల్ల ఈ దుష్కర్మం కూడా చేశాడు. ఏదేమైనా ఆయన కేవలం హరినామస్మరణ నారాయణ అనేటువంటి శబ్దాన్ని తన వాక్కు ద్వారా రచించాడు. కాబట్టి ఈయనకి సహజంగా వైకుంఠం తీసుకెళ్ళడమే న్యాయం అని చెప్పేసి ఈ యమభట్టులు కూడా చక్కగా ఈ విషయాన్ని చెప్పాడు. కాబట్టి యమధర్మరాజు కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి వైకుంఠ వాసం తాలూకా దృష్టి ఆ విధంగా అవుతుంది. అందుకు కార్తీక మాసంలోని దైవారాధన, శాలిగ్రామదానం, దీపదానం, వస్త్రదానం, అలాగే ప్రతి నిత్యం కూడా ఆకాశ జ్యోతి ఇవన్నీ పెట్టడం వల్ల, హరినామస్మరణ చేయడం వల్ల, శివనామ అర్చన చేయడం వల్ల, మహాన్యాసంతో రుద్రాభిషేకాలు చేయడం వల్ల, శాలిగ్రామ దానాలు చేయడం వల్ల, ద్వాదశి నాడు బ్రాహ్మణుడికి అనేక రకాల దానాలు చేయడం వల్ల ముక్తి కలుగుతుంది, దైవత్వం ఏర్పడుతుంది. వాళ్ళకి వైకుంఠ వాసులు తిన్నగా వైకుంఠాన్ని తీసుకొని పోతారు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం అని చెప్పేసి తేల్చేశాడు. ఇది 10వ అధ్యాయం 10వ అధ్యాయం అజామీలు చరిత్ర అయిపోయింది. రేపు మిగతాది 11వ అధ్యాయం చెప్పుకుందాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ వయం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతిః స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి.